చెప్పుకున్నాం. ప్రధానిగా మూడోసారి చార్జ్ తీసుకోగానే నరేంద్ర మోదీ ఫస్ట్ ఎదుర్కొనే బిగ్గెస్ట్ ఛాలెంజ్ G7 సమ్మిట్. నిజానికి ఇండియా G7లో భాగమైతే కాదు, బట్ ఇండియాకు స్పెషల్ ఇన్విటేషన్ అందించింది ఇటలీ. అందుకే మోదీ ఇప్పటికే అక్కడ ల్యాండ్ అయ్యారు, వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. మరి G7 సమ్మిట్లో మోదీ ఎజెండా ఏంటి? ఏ విషయాలపై ఆయన దేశాధినేతలతో చర్చించబోతున్నారు? మొదటిగా G7 అంటే ఏంటి? ముందు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ప్రపంచంలోని అత్యంత ధనిక, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల కూటమి G7. ఈ గ్రూప్లో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, US ఉన్నాయి. ఈ దేశాలే ప్రపంచ వాణిజ్యం, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిజానికి 1988లో ఈ గ్రూప్లో రష్యా కూడా చేరింది. ఆ తర్వాత ఇది G8గా మారింది. బట్ క్రిమియాను రష్యా ఆక్యుపై చేసుకోవడంతో దానిని తొలగించేశారు. ఇంకో హైలైట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఈ G7లో ఒక మెంబర్ అయితే కాదు, బట్ ఎవ్రీ ఇయర్ సమిట్కి అయితే హాజరవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 7 దేశాల్లోని ఏదో ఒక దేశంలో సమావేశం అవుతూ ఉంటారు నేతలు. ఈసారి ఇటలీలోని అవోలివియాలో ఈ సమిట్ జరగబోతుంది. అయితే ఈసారి సమావేశం చాలా కీలకం, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా చాలా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఇటలీ ఈ సమిట్ ఎజెండాను ఫిక్స్ చేసింది. ఈసారి G7 ఎజెండా ఏంటి? యుక్రెయిన్ పాలస్తీనా యుద్ధం, ఇక రెండోది ఆఫ్రికా మరియు వలసలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఈ 7 దేశాల మధ్య సహకారం. దీనిపై మెయిన్గా ఫోకస్ చేయబోతున్నాయి G7 కంట్రీస్. అయితే G7లో ఇండియా మెంబర్ కాకపోయినా కూడా ఇటలీ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. G7 సమ్మిట్లో ఇండియా పాల్గొనడం ఇది 11వసారి. ప్రధాని హోదాలో మోదీ పాల్గొనడం ఇది 5వసారి. ఇప్పుడు కూడా మోదీ ఇటలీలో ల్యాండ్ అయ్యి పలువురు దేశాధినేతలతో చర్చలు జరుపుతున్నారు. ఫ్రాన్స్, UK, జపాన్, ఇటలీ, జర్మనీ దేశాధినేతలతో మోదీ చర్చలు జరపనున్నారు. ఇప్పటికే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన భేటీ ముగిసింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఈ సమిట్లో నేరుగా ఒప్పందాలు జరిగే అవకాశాలైతే లేవు, బట్ భవిష్యత్తులో జరిగే ఒప్పందాలకు సంబంధించిన కీలక చర్చలు మాత్రం ఖచ్చితంగా జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో మోదీ భేటీ అవుతారా లేదా అనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే ఈ 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ టెర్రరిస్ట్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక ఇండియన్ గవర్నమెంట్ ఉందని కెనడా ఆరోపించింది. ఈ ఆరోపణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. G20 సమ్మిట్ ముగిసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. ఆ తర్వాత ఇరు దేశాధినేతలు కూడా ఎదురుపడటం ఇదే మరి తొలిసారి. అందుకే ఈ 2 దేశాల మధ్య చర్చలు జరుగుతాయా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. ఇక్కడ మరో పాయింట్ కూడా ఉంది. ఇదే నెలలో స్విట్జర్లాండ్లో మరో కీలక సమావేశం జరగబోతుంది. అయితే యుక్రెయిన్ రష్యా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఈ చర్చలు జరగబోతున్నాయి. అయితే దీనికి రష్యా హాజరవుతుందా లేదా అనేది ఇంకా తెలియలేదు. బట్ ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా మోదీని జెలెన్స్కీ ఆహ్వానించారు. మరి విదేశాంగ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. నిజానికి ఈ 2 దేశాలు యుద్ధానికి ముగింపు పలకాలని మోదీ అనేక సార్లు పిలుపునిచ్చారు. ఈ భేటీలో మరో కీలక పరిణామం కూడా జరగబోతోంది. అదేంటంటే యుక్రెయిన్కు $50 బిలియన్ రుణం ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి G7 దేశాలు. అది కూడా వివిధ దేశాల్లో ఉన్న రష్యా ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయాన్ని యుక్రెయిన్కు వడ్డీ రూపంలో ఇవ్వాలని చూస్తున్నాయి దేశాలు. ఈ మనీతో యుక్రెయిన్ డెవలప్ అవ్వాలి అన్నది ఒక ఆలోచన. అయితే ఈ నిర్ణయం రష్యాకు కోపం తెప్పించేదే, ఎందుకంటే ఇంటర్నేషనల్ బిజినెస్ నుంచి రష్యాను వెస్టర్న్ కంట్రీస్ వెలివేశాయని చెప్పాలి. అంతేకాదు రష్యాకు చెందిన $300 బిలియన్ కూడా ఫ్రీజ్ చేశాయి. అనేక దేశాల్లో ఉన్న రష్యా ఆస్తులను కూడా ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఆ ఆస్తులకు సంబంధించిన డబ్బునే యుక్రెయిన్కు అప్పుగా ఇవ్వబోతున్నారు. మరి దీనిపై రష్యా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అందుకే శాంతి చర్చల విషయంలో భారత్ ఆచితూచి అడుగులు వేస్తుంది.
ఈ సమ్మిట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. ఆలోపు మరిన్ని దేశాలతో చర్చలు జరపాలని చూస్తుంది ఇండియా. మూడోసారి గెలుపుతో మోదీ తన సత్తా చాటారు. ఈ చరిష్మాను ఇండియాకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నము చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.